ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రుద్ర ప్రశ్న ప్రవచనకర్త అయినటువంటి డాక్టర్ శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, వారికి కూడా మనందరి యూనిట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఈరోజు సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమం రుద్ర ప్రశ్న మనం అందుకోబోతున్నాము. ఆ కార్యక్రమానికి ముందు మొట్టమొదట ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీమతి మన కుమారి చిరంజీవి ఆరాధ్య సాయి ఈరోజు చిన్న సందేశం ఇస్తుంది రిపబ్లిక్ సందేశం తరఫున, రిపబ్లిక్ డే సందర్భంగా. ఆ తర్వాత గురువు గారు ఒక్క రెండు ఆశీర్వచనాలు పలుకుతారు. ఆ తర్వాత మన శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారితో రుద్ర ప్రవచన జరుగుతుంది. ఆ సునిశ్చిత పరిశీలన, సురిచర పరిశోధన, మరి సుమధురమైనటువంటి ప్రవచనకర్త అయినటువంటి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత రుద్ర ప్రశ్నలో ఇవాళ మనం ధారావాహిక కార్యక్రమం కొనసాగించుకోబోతున్నాం. ఈ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా ఆరాధ్య సాయి రిపబ్లిక్ డే సందేశం. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామికి హృదయపూర్వక నమస్కారములు. ఎమ్మెల్యే తాతయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి అమ్మమ్మకు, శ్రీ కోటేశ్వర తాతయ్య గారికి, పాదసారి అంకుల్కి, పద్మాంటికి నా హృదయపూర్వక నమస్కారములు. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈరోజు నేను గణతంత్ర దినోత్సవం గురించి మీకందరికీ నాకు తెలిసినది చెబుతున్నాను. సాయిరామ్. జనవరి 26, 1915 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పే జాతీయ పండుగ. ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే సైనిక కవాతు, పరేడ్, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలను ఈ వేడుకల ప్రధాన ఆకర్షణ. గణతంత్ర దినోత్సవం గురించి ముఖ్యమైన విషయాలు. చరిత్ర. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలు కావడం వల్ల దేశం సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా మారింది. ఎందుకు జనవరి 26? 1930లో లాహోర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిన రోజును గుర్తు చేసుకోవడానికి ఈ తేదీని ఎంచుకున్నారు. వేడుకలు. భారత రాష్ట్రపతి ఢిల్లీలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. 21 తోపుల వందనం. త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పరేడ్, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక శకటాలు ప్రదర్శించబడతాయి. బీటింగ్ రిట్రీట్. గణతంత్ర వేడుకలు జనవరి 29 బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంతో ముగుస్తాయి. పద్మ అవార్డులు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన పిల్లలకు, ఇతర రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ సందర్భంగా జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తారు. భారత రాజ్యాంగం పౌరులకు సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులను కల్పిస్తుంది. ఈ రోజు మన దేశ గొప్పతనాన్ని, ఐక్యతను గుర్తు చేసుకునే
సందర్భం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తాతయ్య గారికి, ఏఎస్బి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక, ప్రేమపూర్వక నమస్కారాలు. శ్రీరామ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉత్సాహానికి వెరీ అమ్మా, చాలా హ్యాపీ. చాలా మంది పిల్లలు ఉంటారు, ఇలాంటి పిల్లలే దేశానికి కావాల్సింది. వండర్ఫుల్ గర్ల్, గాడ్ బ్లెస్ యూ. నేను ఎంకరేజ్ చేసే మీ పేరెంట్స్కి హృదయపూర్వక సాయరం. నిజంగా చాలా మంది, నువ్వు చాలా సార్లు డిఎస్ శాస్త్రి గారి సత్సంగం ముందు చెప్పే అదృష్టం నీ ఒక్కదానికే దొరికింది ఆరోగ్యం. నువ్వు అడిగిన తర్వాత నేను కాదనుకోను, నువ్వు అడగటం నేను కాదనటం జరగదు జనరల్గా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సాయిరామ్ అండి. దిస్ ఈస్ ద 6th occasion we are celebrating like this. First in this Aham Satyabodhakala, first we celebrate in 2021 లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, నేను ఆల్రెడీ ఫిజికల్ గా అటెండ్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఎర్రకోటలో ఢిల్లీలో జరిగేది కూడా చూస్తున్నాం. రేర్ అకేషన్. భారతదేశం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో సెలబ్రేట్ ఆల్రెడీ మనం 2-3 ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ. సంక్రాంతి అయిపోయింది, రథసప్తమి కూడా అయిపోయింది. లాట్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇన్ ద కమింగ్ ఇయర్ ఆల్సో. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల వాళ్ళు చేసుకుంటారు, కొన్ని పండుగలు అందరూ చేసుకోవచ్చు. బట్ ప్రతి భారతీయుడు ఆచేతి హిమాచలము జరుపుకునే 2 పండుగలు 2 జెండా పండుగలు. అమ్మాయి చెప్పినట్టు దిస్ ఇస్ సెలబ్రేటింగ్ 77th. చూస్తుంటే సంప్రదాయం, రాష్ట్రపతి గారు రావటం చూస్తుంటే ఇంకా రాజరికంలోనూ అంత మహోన్నతమైన గౌరవం అన్నమాట. అది సింహాసనంలో కూర్చున్నవారు. although I got independence in 1947 August 15th, we got freedom. మా సార్ చెప్తారు, శాస్త్రి గారు, విల్ మిక్స్ బోత్ స్వాతంత్రము అండ్ రుద్ధం టుడే. ఎందుకంటే మార్చలేదు సార్ యాక్చువల్గా. సో గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 August 15th. బట్ వచ్చినప్పటికీ మనకు ఒక విధానము, ఒక విధి విధానము, ఎలాగా ప్రజలు నడుచుకోవాలి, ఒక మార్గదర్శనం. రుద్రం ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వేద. వేద అనేది మనకి ఒక దిక్సూచిలా ఉంటుంది. అలాగనే ఇప్పుడు స్పిరిచువల్ దిక్సూచి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సోషల్ లైఫ్ లో కావాలంటే ఒక వన్ యాక్ట్ చట్టం కావాలి, మనకు ఒక రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం కావాలంటే ఏదో రాయటం కాదు, దాంట్లో అన్ని కూడా పొందుపరచాలి. అన్ని రకాలుగా మానవ రైట్స్ కావచ్చు, అన్ని రకాలుగా పొందుపరిస్తే దే హావ్ టేకెన్ లాట్ ఆల్సో ఫ్రమ్ 1947 to it has taken 1950 January. సో అది అయిన తర్వాత దాన్ని ఇటువంటి డిక్లేర్ గణతంత్ర రాజ్యంగా మనం అవతరించడం జరిగింది. ప్రైడ్ మన అందరికీ గర్వకారణం అన్నమాట. అది మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి, మేము ఎంఏ సోషాలజీలో చదువుకున్నాం, మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్. సో ఆయన నేతృత్వంలో ఏర్పడింది ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్. ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్. అంటే పుస్తకం బాగా బరువుగా ఉంది, ఎక్కువ పేజీలు అని కాదు, అందులోని అంశాలు పొందుపరిచినవి. ఇట్ మే బి వాల్యూమినస్ ఆల్సో. ఎక్కువ అంశాలు పొందుపరిస్తే, ఎక్కువ అంశాలు ఉంటే, ఎక్కువ పేజీలు ఉంటే ఎక్కువ బరువు కూడా ఉంటుంది. నాట్ ఏ బుక్. రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, పుస్తకమే, బట్ ఇట్స్ నాట్ ఏ బుక్. ఫ్రీడమ్ ఆఫ్ అవర్ ఇండియన్ పీపుల్. ఇది భారతీయుల యొక్క సమానత్వానికి ఒక చిహ్నం. దాంట్లో ఇక్కడ ఎవ్వరికి లేదు. మనం మన రుద్రం చాలాసార్లు చెప్పుకుందాం, సమత, ఆత్మామత. ఇక్కడ ఇందులో ఏముండదు.
నేను సూర్యభగవాన్ గురించి చెప్పుకున్నాం. ఆయనకేం తేడాలు లేవు, ధనుకుడు తేడా లేవు, క్యాస్ట్ క్రీడ్ రేస్ లేదు, సో మన ఆర్గనైజేషన్ కూడా అవి ఏమి లేవు. సో అటువంటి ఏమి కూడా లేని అందరికి కూడా సమానంగా ఉన్నది పొందుపరచడం జరిగింది. అందరికి కూడా సమాన హక్కులు పొందించడం చాలా గొప్ప పవిత్రమైన కార్యక్రమం. సో మనం చాలా మంది ఒకటి అందులో కేవలం హక్కులు అంటే స్వామి కూడా చెప్తుంది, హక్కులు ఉంటే అందులో ఏముంటాయి, మనకి ఏం రైట్, నాట్ ఓన్లీ రైట్స్, అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో దేర్. సో నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, దేశ అభివృద్ధిలో ప్రతి వారు పాలు పంచుకుంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. దేశం అభివృద్ధి జరగాలని ఎవరో చెప్తే కాదు, ప్రతి వారు, ఎవ్రీబడి హ్యావ్ టు వర్క్ అవుట్. సంస్థ అంటే మా సంస్థ పెరగాలంటే ప్రతి సంస్థలో ప్రతి సభ్యుడు కూడా పాలు పంచుకోవాలి తన వంతు కర్తవ్యం. సో ఆ విధంగా ఎన్నో రకాలుగా దేశ అభ్యుదయానికి కావాల్సిన అన్ని కూడా పొందుపరిచిన రోజు ఆ యొక్క రోజును గుర్తు చేసుకుంటూ మహనీయుల త్యాగం ఎంతో ఇందాక చూసాం మేము. ఎంతో అద్భుతంగా ఉంది ఆ ఢిల్లీలో ఆ ప్లేస్. మీరు సందర్శించవచ్చు. ఎందుకంటే దేశాన్ని గురించి దే హావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్. వాళ్ళ గురించి వాళ్ళ జ్ఞాపకార్థం కట్టిన చిహ్నం అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ ఇటువంటిది సీన్ అయితే సిక్కింలో ఒకటి చూసాం, సిక్కిం గ్యాంగ్టాక్ లోను సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకునే రోజు. అందరం ఈరోజు హాయిగా ఇలా ఉన్నామంటే ఆ యొక్క రెపరెపలాడే ఎగిరే జెండా యొక్క ప్రొటెక్షన్ లో ఉండటం వల్ల. ఇప్పుడే 2 అద్భుతమైన అవార్డ్స్ కూడా ప్రజెంటేషన్ జరిగింది, అత్యున్నతమైన అవార్డులు ఉండడం దేశంలో. ఆ విధంగా ఈ 2 మాటలు సార్ ఉన్నారు. అనుకోకుండా సోమవారం వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దిస్ ప్రోగ్రామ్. రుద్రం, థ్యాంక్ యూ సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై సాయిరామ్. సిడిఎస్ శాస్త్రి గారు. సాయిరామ్ శాస్త్రి గారు మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. సారీ. సాయిరామ్. సో అందరికీ నమస్కారం. అదే ఐ ఫర్గాట్ దట్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. స్వతంత్రత అనే మాట కూడా ఎన్నోసార్లు మనం ఆధ్యాత్మిక పరంగా కూడా ఆలోచించుకున్నాం. ఈ స్వతంత్రత అనేది స్థాయి భేదాల్లో శారీరకంగా స్వతంత్రత పొందటం అనే దాని గురించి దేశపరంగా అనేక మహానుభావుల యొక్క త్యాగపరంగా దేశానికి సామాజికమైనటువంటి స్వాతంత్రం లభించేటట్టయితే ఆ సామాజిక స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రాన్ని పొందటమే ఆధ్యాత్మిక స్వాతంత్రత. అది ఆధ్యాత్మిక పురోగతిలో మనం ధ్యేయంగా పెట్టుకున్నది కూడా స్వాతంత్రతే. ఈ స్వాతంత్రత ఏమిటంటే శారీరకమైనటువంటి బంధాల నుంచి మానసికమైనటువంటి బంధాల నుంచి బయటపడగలిగినటువంటి మనోస్థితి, ఉత్తమమైనటువంటి శక్తిపరమైనటువంటి మనోస్థితి. అంటే నిశ్శబ్దత అన్నప్పుడు చేతగాని నిశ్శబ్దత కాదు, పవర్ ప్యాక్డ్ స్టిల్నెస్ అంటే అఖండమైనటువంటి శక్తియుతమైనటువంటి నిశ్శబ్దత. ఆ పరంగా అంతర్గతంగా మనని మనం మలుచుకునే దానికి చేసే ప్రయత్నాన్నే రుద్రం అనేక రకాల స్వతంత్రతగా మనకి చెప్తుంది. సర్వతంత్ర స్వతంత్ర అనే నామాన్ని రుద్రపరంగాను లలిత నామాల్లో కూడా మనం చూస్తాం. అనేక రకాల తంత్రాలు, 64 రకాల తంత్రాలు. ఈ 64 రకాల తంత్రాల్లోనూ ఆది, అన్నిటికీ ఆది అయ్యి ఈ తంత్రాలన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి సర్వ స్వతంత్ర తత్వాన్నే ఆత్మతత్వంగా మనం తెలుసుకుని ఆ అనుభూతి పొందేదానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన తప్ప మన స్వతంత్రానికి భంగం కలిగించేది లేదా మనకి ఇబ్బంది పెట్టి మనకి కట్టుబాట్లలో నియమించేది కాదు. కాకపోయేటట్టయితే లౌకికమైనటువంటి స్వతంత్రాన్ని మనం పొందాలనుకున్నా
ఆ లౌకికమైన నియమ నిబంధనలు ఎట్లా పాటించాలో ఈ ఆధ్యాత్మిక స్వతంత్రత మనం పొందగలిగేదానికి ఏర్పాటు చేసినటువంటి నియతే వేదపరంగా ఒక శాసన రూపంలో, భగవంతుడి యొక్క శాసన రూపంలో, ఇప్పుడు ఏదైతే మనం మన కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ భగవంతుడు నీతిగా విధించినటువంటి కాన్స్టిట్యూషనే వేదం. గత 3 రోజుల మట్టి పుట్టపర్తిలో కూడా ఈ వేద సభలు, అంటే వేద సభలు అంటే లౌకికంగా మనం వేద పరిషత్తుల్లో జరుగుతున్న వేద సభలు కాదు, వేదం యొక్క ప్రాధాన్యతను గురించి స్వామి చెప్పిన మాట క్రమక్రమంగా ఏ మాదిరిగా భారతీయ సంస్కృతి పరంగా ఈ స్వతంత్రత కోసం, అంటే వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రత కోసం, శారీరక మనోబంధాల నుంచి బయటపడే స్వతంత్రత కోసం ఎట్లా సత్యసాయి ఆర్గనైజేషన్స్ పనిచేస్తోంది, ఆ పరమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది గత 3 రోజులు కార్యక్రమాలు చేసుకుని నిన్ననే కంక్లూడ్ చేసుకున్నారు. సో ఇవాళ మనం చెప్పుకోబోయే రుద్రపరమైనటువంటి సత్సంగ కార్యక్రమంలో కిందటిసారి అది కొంచెం జటిలంగా అనిపించిన దాన్ని శాస్త్రీయంగాను, ఈ స్వతంత్ర పరంగాను, వేదపరంగా స్వామి మనని ఏ మాదిరిగా గైడ్ చేస్తూ మెట్టుమెట్టుగా ఎట్లా తీసుకుపోతున్నారు, సాధనాపరంగా ఎట్లా అన్వయించుకోవాలి వివరంగా చెప్పుకుని తర్వాత ఆ కొత్త పాయింట్ దగ్గరికి మనం పోదాం. కిందటిసారి మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక మాట అన్నాను నేను, అది కొంచెం జటిలంగా అయి ఉండొచ్చు అర్థం చేసుకునే, అంటే ఆధ్యాత్మిక పరిభాషలో సాధనాపరంగా దాన్ని అర్థం చేసుకునే దానికి కొంచెం కష్టం అయి ఉండొచ్చు. ఈ సోమ అనే మాట గురించి మనం చెప్తూ అనేక రకాల సుడిగుండాల రూపాన్ని, సుడిగుండం యొక్క ఆకారాన్ని ప్రవహిస్తున్నటువంటి నీళ్లలో మనం చూడగలుగుతాం. దాన్ని ఒక కాంతి ప్రవాహాన్ని మనం ఇమాజిన్ చేసుకుని ఆ కాంతి యొక్క ప్రవాహంలో అనేక రకాల చిన్న పెద్ద సుడిగుండాలే విశ్వంతా మనకు కనపడుతున్నటువంటి అనేక ఆకారాలు అని చెప్పాను. అది కొంత కన్ఫ్యూషన్ కలిగించి ఉండొచ్చు. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది కొంచెం వివరించి దాన్ని మళ్ళీ సైంటిఫిక్గా కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్దాం, ఈ సోమ తామ్రపరమైన పాయింట్కి మనం పోదాం. పురుష సూక్తం అనే మాట మనం చెప్తాం. పురుష సూక్తం అంటే అది కేవలం శారీరకంగా ఉన్నటువంటి పురుషులకి సంబంధించింది అని కాదు అర్థం. పురుష అంటే ఆకృతి, ఒక చిన్న చీమ దగ్గర నుంచి కేవలం ఆడామగ మనుషులే కాకుండా సమస్తమైన జంతుజాలం, ఈవెన్ చెట్టు పుట్టతో సహా సమస్తమైనటువంటి ఆకృతులకి సంబంధించినటువంటి ఈ విశ్వం ఎట్లా ఏర్పడిందో, ఆ పాదోశ్చ విశ్వాభూతాని అన్నటువంటి భగవంతుడి యొక్క పాదమాత్ర శక్తి, అంటే కించిత్ శక్తితో ఈ విశ్వాన్ని యొక్క ఆకృతిని ఎట్లా ఏర్పడ్డది, అంటే అఖండమైనటువంటి శక్తి నుంచి ఎట్లా వ్యక్త ఆకృతులతో కూడినటువంటి ప్రపంచం ఏర్పడ్డది అన్న వివరాల్ని పురుష సూక్తం మనకి చెప్తుంది. సో ఆ పురుష అనే శబ్దానికి మగవాడు అనే అర్థంగా కాకుండా, లేదు ఇంకొంచెం విస్తృతం చేసి ఆడామొగ అనే అర్థం కాకుండా, సమస్తమైన జీవజాలం, దానికన్నా ఇంకా విస్తృతిగా సమస్తమైనటువంటి ఆకృతులు అన్న పరంగా అన్వయం చేసుకునేటట్టయితే అసలు ఈ ఆకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకృతి కాబోయే ముందు ఈ కంటికి కనపడుతున్నటువంటి ఈ ఆకృతికి ఆధారమైనటువంటి నిరాకార స్థితి నిత్య జీవితంలో మనం చూస్తున్న దాన్ని మనం పెద్దగా పట్టించుకోకపోవటం మూలంగా, లేక ఇది ఒక సాధారణమైన ప్రక్రియ అని తేలిగ్గా తీసిపారేయటం మూలంగా ఆ సమన్వయం మనకి కుదరకపోవటమే తప్ప ఇది చాలా తేలికైనటువంటి సబ్జెక్టు. అది ఎట్లాగో మీకు ఉదాహరణ పూర్వకంగా నేను ఇండికేట్ చేస్తాను. సో పెద్ద సుడిగుండము, చిన్న సుడిగుండము, పెద్ద నీటి ప్రవాహంలో పోతున్నప్పుడు పెద్ద సుడిగుండం ఒక ఏనుగునైనా సరే తనలో లాగేంత శక్తివంతమై ఉంటుంది. చిన్న సుడిగుండం ఒక ఆకును కూడా తనతో పాటు తిప్పి తీసుకుపోయే పరిస్థితిగా కూడా ఉండదు. అంటే ఈ రెండిటికి చిన్న పెద్ద ఆకృతులు తేడా ఉన్న రెండిట్లో ఉన్నది ఒకే ఒక నీరు అనేది మనకు అర్థమవుతోంది. అట్లా అఖండమైనటువంటి కాంతి ప్రవాహంలో ఒక చిన్న చురుగుండం, అంటే చాలా తక్కువ శక్తివంతమైనటువంటి చురుగుండం, ఒక చిన్న జంతువు అనుకోండి.
చాలా శక్తివంతమైనటువంటి సూర్యగుండం ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర అనుకోవచ్చు. సో కాకపోతే అవి మనకి ఎందుకు కనపట్టలేదు, అవి అత్యంత సూక్ష్మంగా ఎందుకున్నాయి, ఇది అంత స్థూలంగా ఎందుకున్నది అనే మాటని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఈశావాస్యమిదం సర్వం అని ఈశావాస్యోపనిషత్తు మనకి చెప్తుంది. అంటే ఉన్నది మొత్తం ఒకే ఒక ఈశ్వర తత్వం. ఉన్నది ఒకే ఒక ఈశ్వర తత్వం అయితే అనేక రకాల రూపాల్లో మనకు కనపడుతోంది కదా. ఈ అనేక రకాల రూపాలుగా అనేక రకాల శక్తి భేదాలతో కనపడటానికి కారణం ఏమిటి, అది ప్రకృతిలో మనం ఎట్లా చూడొచ్చు అని కనుక ఆలోచించేటట్టయితే, నిత్య కృత్యం మనం చూసే నీళ్ళనే ఒకసారి తీసుకోండి, లేదు ఒక పదార్థాన్ని తీసుకోండి. పదార్థం యొక్క స్థాయిని సాధారణంగా 4 స్థాయిలుగాను, విశిష్టంగా 5 స్థాయిల్లోనూ ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఘన పదార్థం అంటాం, ద్రవ పదార్థం అంటాం, వాయు పదార్థం అంటాం, కణ పదార్థం అంటాం. అంటే ఏమిటి? ఆల్మోస్ట్ ప్లాస్మా స్టేట్. ధన, ఘన, ద్రవ, వాయు, కణ, ప్లాస్మా 5 రకాల స్థాయిల్లో ఒక పదార్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి రోజు మనం చూసే మన నిత్య జీవితానికి అవసరమైన నీళ్ళని మనం ఉదాహరణగా తీసుకునేటట్టయితే 0 degrees కన్నా తక్కువ పోయిన కొద్దీ నేల ఏ మాదిరిగా గట్టిగా కొండ ఏ మాదిరిగా పగలగొట్టడానికి ఇవి లేకుండా చాలా గట్టిగా ఉంటుందో అంతకన్నా గట్టిగా ఘనీభవించిపోయి ఉంటుంది. దాని మీద వెహికల్ పోయినా లేదా కొండ ఇది పోయినా కూడా ఏమీ కానంత చాలా బలంగా ఉండటం మనం చూస్తాం. ఇదే ద్రవ పదార్థం కొంత శక్తి కలపటం మూలంగా -40 degrees దగ్గర నుంచి 0 degrees, 1 degree, 2 degrees పట్టుకురావటం మూలంగా, అంటే శక్తిని పొందటం మూలంగా ద్రవ పదార్థ స్థితికి మారుతుంది. ద్రవ పదార్థ స్థితికి మారంగానే అందులో మనకి తరంగాలు కనపడతాయి. అంటే ఘన పదార్థంగా ఉన్నప్పుడు తరంగాలు ఏమైనాయి? ఉన్నాయి కానీ మనకు కనపడని స్థితిలో ఉన్నాయి. ద్రవ పదార్థం అయ్యేటప్పటికీ అవి తరంగాలు కనపడుతున్న స్థితిలోకి వచ్చినాయి. అది ఇంకొంచెం శక్తి దానిలో తీసుకుని ఆవిరయ్యేటట్టయితే అది తరంగాల రూపంలో పైకి వెళ్ళిపోవటం మొదలు పెడుతుంది. మన కళ్ళ ముందే ఘన పదార్థంగా ఉన్న మంచు, ద్రవ పదార్థంగా ఉన్న నీళ్లు ఇంకొంచెం శక్తి పొంది 100 degrees శక్తి పొందంగానే అది ఆటోమేటిక్గా అసలు గాల్లో కలిసిపోయే పద్ధతిలో తరంగాల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొంత శక్తి పొందంగానే అది కణ స్థాయికి ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ స్థితికి వెళ్ళిపోతుంది. దానికి ఇంకా ఫర్దర్ సూర్యుడు లాంటి స్థితి అక్కడికి పోయేటప్పటికి, అంటే యాక్చువల్గా సూర్యుడి యొక్క ఉనికి మనకు కనపడటానికి కారణం ఈ హైడ్రోజన్ మూలకమే. ప్రతి సెకండ్కి 3 million tons అంటే 30 లక్షల టన్నుల హైడ్రోజన్ అందులోంచి ఉత్పన్నం అవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి హైడ్రోజన్ ప్రతి హైడ్రోజన్ కణము పక్క కణంతో ఫ్యూజ్ కావటం మూలంగా వస్తున్నటువంటి అఖండమైన శక్తిని, ఆ ప్లాస్మా స్థితిని మనం అందులో చూడగలుగుతాం. అంటే ఈ తరంగ స్థితి అనేది జలంలో కొద్దిగా చూస్తున్నాం, వాయు స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. అదే అంతకన్నా ఎక్కువ స్థితి ఇంకా కనుక సూక్ష్మం అయ్యేటట్టయితే అది కణస్థాయికి పోతుంది. సూక్ష్మాతి సూక్ష్మ పరిస్థితికి పోయినప్పుడు అది ప్లాస్మా స్టేజ్కి పోతోంది. ఈ 4 రకాల స్థితుల్లో ఉన్నటువంటి భౌతిక పదార్థాలన్నీ కూడా వాటి యొక్క శక్తుల్లో తేడా మూలంగా ఉన్నటువంటి స్థితిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరి ఒక్కసారి పంచభూతాల గురించి ఆలోచించండి. పంచభూతాలు ఏర్పడటానికి ఆధారమైనటువంటి స్థితి ఆకాశం. ఆకాశాద్ వాయు, వాయు అగ్ని, అగ్నో ఆప, ఆప పృథివీ. చాలా ఘన పదార్థంగా కంటికి కనపడుతున్న భూమి అత్యంత తక్కువ శక్తి స్థాయిలో ఉన్నటువంటి పదార్థం కాబట్టి అది ఘన పదార్థంగా ఉన్నది. దానికన్నా కొంత ఎక్కువ శక్తి పొందినటువంటి స్థితిలో ఉన్నటువంటి భూతం నీరుగా చలనాన్ని, తరంగ స్థితిని అర్థమయ్యేట్టుగా మనకి చేస్తోంది. ఇంకొంత శక్తి పొందినటువంటి అగ్ని స్థితి తరంగం పైకి లేచే తరంగంగా కనపడుతోంది. వాయు స్థితిలో అసలు తరంగమే తప్ప కంటికి కూడా కనపడనంత సూక్ష్మ స్థితికి పోయింది. ఆకాశానికి గిరిపోయేటప్పటికీ మరింత సూక్ష్మమై
అనుభవానికి తప్ప, శబ్ద రూపంలో తప్ప ఇంకా ఏ రూపంలోనూ మనం దాన్ని, ఆ తరంగ తత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. అంటే తరంగాల యొక్క స్థూలత్వం, తరంగ స్థితి యొక్క సూక్ష్మత్వమే తేడా తప్ప ఈ అనంతమైన సృష్టిలో ఇతరమైనటువంటి తేడా లేవు. స్థూలంగా పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మనిషిని ఒక్కసారి తీసుకుని ఎగ్జాంపుల్ తీసుకోండి. లౌకిక జీవితంలో నిత్యం మనం చూసేవి, అంబానీ కొడుకున్నాడు, వాడు ఏదో మధ్యలో మనం వీటిలో చూసుంటాం. కదలటానికే కష్టపడుతున్నటువంటి స్థితిలో అన్ని రకాల శారీరక సుఖాలు పొందుతూ కూడా కదలటానికే కష్టపడే స్థితిలో ఉన్నటువంటి శరీరంతో ఉన్నాడు. వయస్సుకి ముసలితనం వచ్చో లేకపోతే మరీ చిన్నపిల్లవాడై కాదు, వయస్సులో ఉండి కూడా అంటే ఆ శారీరక స్థితి మూలంగా ఆ స్థితి ఆ మాదిరిగా ఉన్నాడు. ఒలింపిక్స్ లోను వాటిల్లోనూ పరిగెత్తేవాళ్ళని చూస్తాం. ఈ బోల్ట్ అని వీళ్ళని చూస్తూ ఉంటాం. సెకండ్కి, ఒక నిమిషానికి 9 సెకండ్లలోనే 9 minutes లో 100 meters పరిగెత్తిన వాడు. ఇద్దరిలో మరి వయస్సులో ఉన్నవాడు ఏమిటా తేడా? ఇది ఒకళ్ళు ఆ శక్తి ఎందుకు ఉంది, ఇంకోటి ఎందుకు లేకపోయింది? చాలా బలమైనటువంటి భూతత్వం ఉండటం మూలంగా శరీరం యొక్క కదలికలు ఆ మాదిరిగా చాలా కుంటుపడి, అంటే స్థూలతత్వానికి చాలా దగ్గరయ్యి సూక్ష్మతత్వానికి దూరం కావటం మూలంగా ఉన్నటువంటి స్థితి కొందరిలో చూస్తే, ఆ సూక్ష్మతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఈ తత్వాల యొక్క ప్రభావం ఎవరి శరీరంలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఉన్నటువంటి చురుకుదనము, లేదా తేలికతనము, లేకపోతే చలన స్థితి చాలా వేగంగా ఉంటుంది అనే ఎగ్జాంపుల్గా కూడా మనం తీసుకోవచ్చు. అంటే భౌతికంగా కనబడుతున్నటువంటి మానవుల్లోనే స్థూలత్వం నుంచి సూక్ష్మత్వానికి పోతున్నప్పుడు చురుకుతనము, శక్తి పెరగటం అనేది మనం కళ్ళతో మనం చూస్తున్నాం. సో ఈ ఆధ్యాత్మిక సాధనా స్థాయిలో మనం చేసేది ఏమిటి? వాక్ అంటే ఆకాశానికి సంబంధించింది శబ్దం. అంటే శబ్దం అనేది ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో ఆకాశపరమైనటువంటి తత్వానికి ఆధారం. అంటే అంత సూక్ష్మ స్థితి ఉన్నప్పుడే ఆ శబ్దం యొక్క తత్వం మనకు అనుభవం అవుతుంది. ఇక్కడ మనం భజన రూపంలో లేదు మంత్ర రూప, స్వామి భజన మండలితో స్టార్ట్ చేశారు. మెల్లిగా దాన్ని ఇంకా చాలా లోతుగా ఎట్లా తీసుకుపోతున్నారు అనేది ఇంకో 2-3 నిమిషాల్లో చెప్తాను. మెట్టుగా మనం ఎట్లా పైకి తీసుకుపోతున్నారు, ఎంత ఫాస్ట్గా తీసుకుపోతున్నారు. కాబట్టి ఆయనతో పాటు మనం వెనకబడకుండా సమానంగా మనం పోగలిగేదానికి మన వంతు సాధన ప్రక్రియగా మనం ఏం చేయాలి అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించగలుగుతారు. ఆ విధాలు కూడా చెప్తాను. అంటే సాధనా పరంగా ఒక భజనని మనస్ఫూర్తిగా ఆ భజనలో ఉన్న శబ్దాలు, లేదు వేద మంత్రంలో ఉన్న శబ్దాలు, లేదు నామంలో ఉన్నటువంటి శబ్దాలు పరంగా మనం ఆలోచించేటట్టయితే అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తితో మనని మనం కలుపుకునేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము అన్న భావంతో మనం మంత్ర సాధన చేస్తున్నామా, లేదు నేను వేరు మంత్రం వేరు, పెద్దవాళ్ళు ఏదో చెప్పారు 108 చేయాలి, ఈ మాల తిప్పాలి, మాల పూర్తి చేయాలి అనే భావంతో చేస్తున్నామా? తాదాత్మ్యత భావంతో మనం మంత్ర సాధనని మనం చేసినప్పుడు మన యొక్క స్థూల శరీరం తాదాత్మ్యత మూలంగా, అంటే కలిసిపోయే తత్వం మూలంగా మంత్రనాదానికి దగ్గర కావటమే సాధన. అంటే స్థూలం నుంచి, స్థూల తరంగ స్థితి నుంచి సూక్ష్మ తరంగ స్థితికి వైపు మనం చేసే ప్రయాణాన్ని సాధన. సేవా కార్యక్రమాలు మంచి చేయించారు. ఏమిటి ఆ సేవా కార్యక్రమాల అర్థం? ముందు సోమరిపోతనాన్ని వదిలిపెట్టి శరీరంలో చురుకుతనాన్ని పొందు, మనస్సుని చురుకుగా చెయ్యి. ఈ రెండిటి యొక్క సమన్వయంతో శబ్దము, దాంతో తాదాత్మ్యత చెందు, ఇంకా సూక్ష్మం పో, తర్వాత మనోభావన, ఆ స్థాయికి పో, దాన్ని కూడా అధిగమించు. అంటే స్థూలం వైపు నుంచి సూక్ష్మం వైపుకి మనం చేసే ప్రయాణాన్ని ఆధ్యాత్మిక సాధన అంటున్నాము. సూక్ష్మం నుంచి స్థూలానికి రావటాన్ని ప్రపంచానికి దగ్గర కావటం అంటున్నాం. ఆ యాంగిల్లో దీని కనుక మనం ఆలోచించేటట్టయితే ఈ 4 రకాల స్థితుల్లో ఉన్నటువంటి శక్తులు ఒకసారి గమనించేటట్టయితే, ఇందాక మంచుగడ్డ ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
-10, -20, -30, -40 డిగ్రీకి వచ్చేప్పటికి అది రాయి కన్నా గట్టిగా ఉన్నట్టు చాలా తక్కువ శక్తివంతమైనటువంటి సోలిడిఫైడ్ మెటీరియల్గా ఉంటుంది. నీటి స్థితికి వచ్చినాక మన కంటికి కనపడుతున్నటువంటి తరంగ స్థితి కనపడుతుంది. ఆవిరి స్థితికి వచ్చేటప్పటికి కంటికి కనపడని తరంగ స్థితి, అంతకన్నా పైకి పోయేటప్పటికి కంటికి కనపడని తరంగ స్థితి. అంటే తరంగ స్థితి లోపల లేకుండా ఆ మంచుగడ్డలో లేని తరంగ స్థితిని సడన్ గా ఆవిరయ్యేటప్పటికి వచ్చిందే, లోపల ఉన్నదే బయటికి వ్యక్తం అవుతుంది అనే మాట గింజ నుంచి చెట్టు రావటంలో గింజ లోపల ఏ ఉన్నదో అదే చెట్టు రూపంలో బయటకు వస్తుంది. గింజలో లేనిది చెట్టుగా రాదు. కాబట్టి మంచుగడ్డలో కూడా తరంగ స్థితి ఉన్నది, కానీ ఆ తరంగ స్థితి అనుభవించగలిగినటువంటి స్థితిలో లేదు, అత్యంత స్థూలంగా ఉన్నది. నీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణ స్థూల స్థితి కనపడకుండా కనపడుతోంది, కంటికి కనపడుతోంది. అదే ఆవిరి దగ్గరికి వచ్చేటప్పటికి సూక్ష్మ స్థితి, సూక్ష్మతర స్థితి, సూక్ష్మతమ స్థితి, అట్లా స్థాయి భేదంగా స్థూల స్థితి నుంచి సూక్ష్మతర, సూక్ష్మతమ స్థాయిలకి చేరుకోవటమే తరంగపరమైనటువంటి సాధనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో సపోజ్ సాధారణమైనటువంటి మంచుగడ్డ -40, -30, -20 వాట్ ఎవర్ ఇట్ మే బి, నీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 0 degrees to 30 or 40 degrees, ఆవిరి దగ్గరికి వచ్చేటప్పటికి 100 degrees and above, అక్కడికే కనపడని స్థితికి వచ్చేస్తుంది. అదే కణస్థితికి పోయేటప్పటికి ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది, కంటికి కనపడదు. అంటే కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేస్తున్న తరంగ దైర్ఘ్య స్థితికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వస్తే ప్లాస్మా స్టేజ్కి పోయేటట్టయితే యాటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు అంటే హైడ్రోజన్ బాంబు స్టేజ్లో ఉంటుంది. యాటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబు గురించి కొంచెం ఆలోచిస్తే కూడా యాటమ్ బాంబ్ అంటేనే ఉన్నా ఒక పదార్థం రెండుగా మారేటప్పుడు, అంటే రెండుగా విడిపోయేటప్పుడు ఉత్పన్నమైనటువంటి శక్తి యాటమ్ డిస్ట్రక్షన్ మూలంగా జరిగేటట్టయితే, ఇందులో రెండు పదార్థాలు కలుసుకోవటం మూలంగా, అంటే రెండు కణాలు కలుసుకోవటం మూలంగా ఉత్పన్నమవుతున్న ఆ రెండు కణాలు కలిపి కొత్తది ఏర్పడటంలో ఉత్పన్నమవుతున్న అఖండమైన శక్తిగా దీన్ని భావించవచ్చు. యాటమ్ బాంబ్ కన్నా హైడ్రోజన్ బాంబ్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్. కాబట్టి ఎక్కువ శక్తివంతం, కాబట్టి ఎక్కువ డేంజరస్ అంటారు. అంటే దేని అర్థం ఏమిటి? ఫిషన్లో కన్నా ఫ్యూషన్లో ఉండే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సుమా. సో అంతర్గతంగా మనలో 33 కోట్ల కణాలు ఉన్నాయి. ఈ 33 కోట్ల కణాలు కూడా ప్లాస్మా స్టేజ్లో ఉన్నటువంటి తేజస్థితికి మారింది అంటే వాడు నిరాకార పరబ్రహ్మ స్వరూపుడుగా మారిపోయినాడు, ఆ స్థితికి వెళ్ళిపోయినాడు. అనేక రకాల స్థాయి భేదాల్లో ఇందాక మంచుగడ్డ, నీళ్లు, మామూలు ఆవిరి, కణస్థితి అండ్ దెన్ ప్లాస్మా స్టేజ్ అని 5 రకాల స్టేజెస్లో ఏదైతే మనం చెప్పుకున్నామో, రకరకాల జీవ జంతువులు, రకరకాల పదార్థాలు, రకరకాల పితృదేవతలు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నర్లు, దేవతలు, వీళ్ళంతా కూడా ఈ అనేక రకాల తరంగ స్థాయిల్లో భేదాలతో ఒకే ఒక సృష్టిగా, ఒకే ఒక పరబ్రహ్మ యొక్క శక్తిని అనేక స్థితుల్లో వ్యక్తం చేస్తున్నటువంటి వివిధ సురుగుండ రూపాలు. అందరికీ ఆధారం ఏమిటంటే ఆ నిరాకార పరాశక్తి లేక పరబ్రహ్మ యొక్క కాంతి మాత్రమే. ఈ సోమ అనే మాట మనం మాట్లాడటంలో ఆ నిరాకార పరబ్రహ్మ లేక పరాశక్తి యొక్క విస్తృతమైనటువంటి కాంతి స్థితిని వాళ్ళ స్థాయి భేదాల బట్టి ఉన్నటువంటి అనేక రూపాలే కొన్ని ఘన పదార్థ రూపంలో ఉన్నాయి, కొన్ని ద్రవ పదార్థ రూపంలో ఉన్నాయి, కొన్ని జ్యోతిర్మయమైన రూపాల్లో ఉన్నాయి, కొన్ని అంతకన్నా సూక్ష్మతరంగా వాయుపరమైనటువంటి రూపాల్లో ఉన్నాయి, ఇంకొన్ని అంతకన్నా సూక్ష్మమైనటువంటి మనోతరంగ పరంగా ఉన్నాయి, శబ్ద తరంగా మనోతరంగా పరంగా ఉన్నాయి. సో ఈ తరంగాతీత స్థితి ఏదో మనం ఊహించడానికి వీలైన స్థితి ఏదో ఉన్న దానిలో ఉన్న పరాశక్తి నుంచి ఇవన్నీ వాళ్ళ శక్తులు తగ్గించుకొని ఈ స్థాయి భేదంగా కిందకు వచ్చినటువంటి స్థితిగా మనం ఆలోచించేటట్టయితే
మనందరికీ కామన్ పాయింట్ ఏమిటాయంటే, అంటే అన్ని రకాల జీవ జంతువులకి కామన్ పాయింట్ ఏమిటాయంటే, ఒకే ఒక భగవంతుడి శక్తిని ఆధారం చేసుకుని మనం వచ్చాం కాబట్టి ఒక కణం నుంచి సంపూర్ణమైనటువంటి మూల పదార్థాన్ని తయారు చేయటం సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి జీవికి ప్రతి అర్హత ఉన్నది. ఈ అర్హతని సద్వినియోగం చేసుకుని స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి చేసే ప్రయాణాన్ని ఆధ్యాత్మిక సాధనగా మనం భావించవచ్చు. అయితే మన కంటికి కనపడటం, కంటికి కనపడకపోవటానికి దానికి కారణం ఏమిటంటే, మానవుడు కన్నుకున్నటువంటి శక్తి కేవలం 380 నుంచి 760 380 to 760 వేవ్ లెంగ్స్ తరంగ దైర్ఘ్యం అంటే తరంగ దైర్ఘ్యం అనే దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక పేపర్ మీద పైకి కిందికి పిచ్చి గీతలు గీసాం అనుకోండి, ఓ క్రమబద్ధమైన లయబద్ధంగా గీతలు గీసాం అనుకోండి, ఒకసారి పైకి ఓసారి కిందికి ఓసారి పైకి ఓసారి కిందికి మనం గీస్తూ పోయేటట్టయితే 2 పైకి చేరినటువంటి పాయింట్ల మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని, అది యూ షేప్లో వస్తాయి అవన్నీ, 2 పాయింట్ల మధ్యలో ఉన్న దూరాన్ని వేవ్ లెంగ్త్ అనొచ్చు. ఆ వేవ్ యొక్క లెంగ్త్ ఏమిటంటే ఒక టఫ్ నుంచి ఇంకో టఫ్ దాకా ఉన్న దూరం. అట్లాంటి స్థితిలో 360 to 70 760 380 to 760 మధ్యలో ఉన్న వేవ్ లెంగ్త్ని మాత్రమే చూసేదానికి మన కన్నుకి పర్మిషన్ ఉన్నది. అంతకన్నా తక్కువ అంతకన్నా ఎక్కువ చూసే శక్తి లేదు. అందుకని శబ్దాల్ని వినగలుగుతాం తప్ప చూడలేం. ఈ 760 తర్వాత వచ్చే తరంగ దైర్ఘ్యాల్ని చెవులతో వినగలుగుతాం, కానీ కంటితో చూడలేం. అంటే 380 కన్నా తక్కువ శబ్దాలు తరంగ దైర్ఘ్యం ఉన్న శక్తులున్న వాటిని కూడా మనం కంటితో చూడలేం. ఈ 380 to 760నే విబ్జిఆర్ కలర్స్ అంటున్నాం. అదే సూర్యుడిలో మనకి వ్యక్తమవుతున్న కలర్స్ అంటున్నాం. ఆ పాయింట్ కూడా కొంచెం విస్తృతంగా కొంచెంసేపు మనం చెప్పుకుందాం. అంటే స్థూల శరీరంగా ఉన్నప్పుడు, అంటే స్థూల పదార్థం భూమి ఉన్నది, లేదు మంచుగడ్డ ఉన్నది, అందులో తరంగం లేదు అని సాధారణంగా మనం అనుకుంటాం. తరంగం లేకపోవటం కాదు, తరంగం అవ్యక్త స్థితిలో ఉన్నది. దీనికి కూడా మనకి సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది. అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మ తరంగాలు, ఎక్స్ తరంగాలు, కాస్మిక్, తర్వాత ఎక్స్ మామూలు లైట్ తరంగాలు, తర్వాత ఎక్స్ కిరణ అంటే ఎక్స్రేస్, ఇంకా స్థూలానికి వచ్చేటప్పటికి రకరకాల రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీస్, ఇంకా స్థూలం అంటే ఇప్పుడు మన భూమి ఏ మాదిరిగా ఉన్నదో కొన్ని మైళ్ళ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి వేవ్ లెంగ్త్ కొన్ని మైళ్ళు ఉంటుంది. అట్లాంటి తరంగాలు కూడా మనకి సృష్టిలో ఉన్నాయి. వాటిని కూడా శాస్త్రజ్ఞులు గమనించడం జరిగింది. అంటే చాలా పెద్ద వేవ్ లెంగ్త్ ఉంది అనుకోండి, చాలా చిన్న జీవి దాని మీద ప్రయాణం చేసేటప్పుడు అది తరంగం అనిపించదు దానికి. అంటే ఉదాహరణకి చాలా పెద్ద సర్కిల్ గీసాం, చాలా చిన్న సర్కిల్ గీస్తే చాలా తొందరగా ఆ వృత్తాకృతి ఏర్పడుతుంది. చాలా కొన్ని మైళ్ళ వ్యాసం ఉన్నటువంటి సర్కిల్ మనం గీసేటట్టయితే దాని పరిధి మీద కూర్చున్న వాడికి ఒక సరళ రేఖ మీద ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అది వృత్తాకృతి అని అనిపించదు. అట్లా పెద్ద తరంగ దైర్ఘ్యం ఉన్నది అంటే చాలా పెద్ద వేవ్ లెంగ్త్ ఉన్నది అన్నప్పుడు, ఆ వేవ్ లెంగ్త్ సపోజ్ భూమి అంత వేవ్ లెంగ్త్ ఉంది అనుకోండి, ఈ భూమికి ఒక పెద్ద తరంగ దైర్ఘ్యం మీద చీమ పాకుతుంటే దానికి అదొక వృత్తాకృతి అనిపించని మాదిరిగా ఈ తరంగ దైర్ఘ్యాన్ని అంటే వేవ్ లెంగ్త్ని ఘన పదార్థాల్లో మనం కంటితో చూడగలిగే స్థితి లేకపోవటమే తప్ప వేవ్ లెంగ్త్ లేకపోవటం కాదు అని మనం అర్థం చేసుకుంటే, స్థూలమైనటువంటి భూతం దగ్గర నుంచి అత్యంత సూక్ష్మమైనటువంటి భూతం దాకా పరమేశ్వరుడు యొక్క సృష్టిలో అనేక శక్తి స్థాయి భేదాలతో ఉన్నటువంటి ఒకే ఒక సృష్టి. అందుకనే నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను లాస్ట్ టైము, ఒక తెల్ల కాగితం మీద అనేక రకాల బొమ్మలు మనం వేశాం. భగవంతుడి బొమ్మ వేశాం, కోతి బొమ్మ వేశాం, మనిషి బొమ్మ వేశాం, చీమ బొమ్మ వేశాం. ఏ బొమ్మను చూస్తున్నప్పుడు ఆ బొమ్మను మాత్రమే చూస్తాము. కానీ ఒక ఫండమెంటల్ పాయింట్, ఈ బొమ్మలన్నీ ఆ కాగితంలో ఉన్న ఆ పర్టికులర్ భాగాన్ని మాత్రమే చూస్తున్నప్పుడు ఒక ఆకృతిగా కనపడుతోంది. వీటన్నిటికీ ఆధారమైనటువంటి షీట్, తెల్ల కాగితం లేదు క్యాన్వాస్ ఏదైతే ఉందో దాన్ని సోమ అని మనం అనుకునేటట్టయితే, ఆ సోమతత్వంలో ఒక చిన్న చిన్న భాగాలుగా ఈ అనంతమైనటువంటి సృష్టి కాబట్టి
అంటే మన జపమాలలో అన్ని రకాల పూసల్ని కలుపుతూ ఉండేది అంతర్గతంగా ఉన్న తాడు, ఒకే ఒక తాడు ఏ మాదిరిగా ఉన్నదో అట్లా ఒకే ఒక భగవత్ శక్తి మనందరినీ కలుపుతూ ఉన్నది. కాబట్టి ఆ భగవత్ శక్తి యొక్క అనుభూతిని పొందగలగటమే సర్వతంత్ర స్వతంత్రత. ఆ స్వతంత్రత కోసం మనం ప్రయాణం చేయటం, ఆ ప్రయాణం చేయటంలో మనకున్న బంధాలు, అడ్డులు ఏవైతే ఉన్నాయో, ఒకటి శారీరకమైన భావన, ఒకటి ప్రపంచమే నిజమనే భావన, లేదు మన మనసులో జరుగుతున్నవి దీనికన్నా మించింది లేదు అనే భావన, ఇట్లాంటి లిమిటేషన్స్ నుంచి బయటపడి వీటికి అతీతంగా మనం పోగలగటమే దాన్ని ఇంద్రియాతీత స్థితి అన్నారు. కారణం ఏమిటి? ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానంతో అనేక రకాల అనుభూతులు మనం పొందొచ్చు. వేడిగా ఉంది, చల్లగా ఉంది, దానికి అతీంద్రియ జ్ఞానం కళ్ళె ముట్టుకుంటే తెలుస్తుంది. తెల్లగా ఉంది, నల్లగా ఉన్నది, దానికి అతీంద్రియ జ్ఞానం కళ్ళ కంటితో చూస్తే తెలుస్తుంది. వినసొంపుగా ఉంది, చాలా కఠోరంగా ఉన్నది, దానికి ఒక్కళ్ళ వింటే తెలుస్తుంది. అట్లా ఈ 5 రకాల జ్ఞానేంద్రియ శక్తులకి అతీతమైనటువంటి స్థితిగా ఉన్నదాన్ని మనం పట్టుకోగలిగేదానికి కావాల్సింది అతీంద్రియ జ్ఞానము. వేదం మనకి చెప్పేది ఏమిటి? ఇంద్రియ జ్ఞానంతో పాటు అక్కడితో ఆగిపోకుండా ఈ ఇంద్రియ జ్ఞానం కలగగలిగేదానికి కారణమైనటువంటి ఆ అతీంద్రియ తత్వాన్ని పట్టుకోండి. ఎందువల్ల వేదం మనకి ఇంద్రియ జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం రెండూ కలిపి చెప్పింది? మన శరీరంలో అక్షరపరమైనటువంటి భగవంతుడు, క్షరపరమైనటువంటి శరీరము రెండు ప్రధానమైన భాగాలు ఉన్నాయి. ఈ అక్షరపరమైనటువంటి భగవతత్వాన్ని మనం పట్టుకోగలిగేదానికి దాని ఇంపార్టెన్సు, దాని యొక్క ప్రాధాన్యత, దాని మూలంగానే ఈ శరీరం నిలిచి ఉన్నది అనేది మనకి ముందు స్పష్టంగా అర్థమైతే కానీ మన ప్రాధాన్యత దాని మీదకి పోదు. దాన్నే ప్రథమో దైవ్యోభిషక్ అన్న మంత్రంలో 1వ అనువాకంలో మనం చెప్పుకున్నాం. సో దీన్ని తెలుసుకోగలిగేదానికి, మూల కారణ పరంగా దీన్ని మనం తెలుసుకోగలిగేదానికి, అది బాణం గుచ్చుకుంది, బాణానికి దండం, బాణం కాదు అంబు, ధనస్సుకు దండం, చేతులకి దండం, చివరికి కాదు శివ సంకల్పానికి దండం, ఆ 4 మెట్లలో మూల కారణం దాకా మనం పోగలిగినప్పుడు మాత్రమే సాధారణమైనటువంటి సమస్త ఇంద్రియ జ్ఞానాలకి ఆధారమైన జ్ఞానం ఒకటి ఉన్నది. ఈ 2 రకాల జ్ఞానాలు కలిపి మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే రుద్ర సాధనలో మనం చేస్తున్న ప్రయత్నం. అందుకనే భౌతికమైనటువంటి సుఖాలకి మానేసి మొత్తం మీరు ప్రయత్నం చేయండి అంటే ఆ స్థితి మనం వచ్చేదాకా అది చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చేపకి తోక ఉంటుంది కానీ కప్పకి తోక ఉండదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కప్పకి చేపకి రెండిటికి తోక ఉంటుంది. పెద్ద అయినా సరే చేపకి ఆ తోక కంటిన్యూ అవుతుంది, కప్పకి ఆ తోక కాస్త రాలిపోతుంది. ఈ తోక అవసరం లేదు కప్పకి అని మనం అతి తెలివిపోయి ఆ చిన్న కప్ప పిల్లకి ఆ తోక కత్తిరిస్తే అది వెంటనే చస్తుంది. అది కొద్ది కాలం పోయినాక ఆటోమేటిక్గా ఆ తోక రాలిపోతుంది, తోక లేని కప్ప మనకు కనపడుతుంది. అట్లా ఇంద్రియ సుఖాల పరమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డ మనం సడన్ గా అతీంద్రియమే ముఖ్యం, ఈ ఇంద్రియాలన్నీ వేస్ట్ అనే భావంతో కనుక పోయేటట్టయితే రెంటికి ఇచ్చట రేవడిలాగా అటు ఇటు కాకుండా పోతాం. కాబట్టి ఇహమున సుఖమంద హేమతారక విద్య, పరమున సుఖమంద బ్రహ్మ విద్య, ఇహపర సుఖమంద రుద్ర విద్య, ఇహపర సుఖమంద సాయి విద్య అన్న పరంగా ఈ రెండిటి యొక్క సమన్వయంతో రాకెట్ పైకి పోతోంది. పైకి పోయే భాగం చాలా చిన్నదే ఉంటుంది, చంద్రుడి దాకా అది పోవాలి. ఆ చిన్న భాగాన్ని తీసుకుపోయేదానికి కొన్ని వందల ఎన్నో టన్నుల బరువు ఉన్నటువంటి రాకెట్ని పంపిస్తారు. ఫస్ట్ స్టేజ్ పోగానే ఫస్ట్ది కింద పడిపోతుంది, దాని ఉపయోగం అయిపోయింది. పై దాకా తీసుకు ఆర్బిట్లో చేర్చడం దాని పని అయిపోయింది, పడిపోతుంది. నెక్స్ట్ స్టేజ్కి పోగానే రెండోది కింద పడుతుంది. ఆ చివరి స్థాయి దాకా మనం పోగలిగేదానికి వీటి యొక్క ప్రాధాన్యతతో, అంటే శరీరం యొక్క ప్రాధాన్యతతో, మనస్సు యొక్క ప్రాధాన్యతతో, ఈ శరీర మనస్సులకి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక స్వతంత్రత పొందేదానికి మనం చేసే ప్రయత్నాన్నే సర్వతంత్ర స్వతంత్ర స్థితి పరమైనటువంటి సాధనగా, దానికోసం మనం పొందిందే భౌతికమైనటువంటి స్వాతంత్రత. గణతంత్రమైనటువంటి స్వాతంత్రం మనకి భౌతికమైనటువంటి స్వాతంత్రత ఇచ్చేటట్టయితే
ఈ స్వాతంత్రతని ఉపయోగించుకొని మనం పొందవలసిన స్వాతంత్రానికి స్వామి అనేక రకాల మార్గాల పరంగా మనం చూపించడం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సాంప్రదాయపరమైనటువంటి సాధనా మార్గాలు మనం చూసేటట్టయితే మొట్టమొదటి గణపతితో మొదలు పెడతాను దేన్నైనా. సో ఈ గణపతి కవచ పరంగా ఆలోచించేటట్టయితే ఆ గణపతి కవచం మహామంత్రానికి సాధనా ఫల సూచకంగా చెప్తున్న ఇవి ఈ మాదిరిగా మనకు కనపడతాయి. ఇది ఆ సాధనలో ఆ మంత్ర సాధనా పరంగా ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు పొందే ఫలం ఏమిటంటే జలే జలమయత్వంచ వహనో వహినిమయం తథా వాయో వాయుమయత్వంచ భవత్యేవన సంశయ. ఎవడైతే ఈ సాధన చేస్తున్నాడో జలంలో జలపరమైనటువంటి సూక్ష్మ స్థితిని, అగ్నిపరంగా ఆలోచిస్తున్న అగ్నిలో అగ్నిపరమైనటువంటి సూక్ష్మ స్థితిని, వాయుపరమైనటువంటి సూక్ష్మ స్థితిని శబ్ద స్థితి దాకా వాడిని తీసుకుపోతుంది ఈ మంత్ర సాధన. అది ఎట్లాగో మనకు తెలియదు, కానీ ఆ ఫలస్థితిలో చెప్పబడిన భావంలో గణపతి పరంగా ఈ భావాన్ని మనం చూడొచ్చు. ఇంకొంచెం దీన్ని ముందుకు పోయి దీన్ని సాధనాపరంగా దీన్ని అన్వయం చేసుకున్నట్టయితే రుద్రార్చన, శివలింగార్చన, సహస్రలింగార్చన పరమైన భావంలో దానిలో భూత శుద్ధి ప్రక్రియగా అసలు ముందు ఈ సాధన చేసేటప్పుడు నా రుద్రో రుద్రముచ్చి మర్చేత అంటూ చెప్పేస్తూ నోటితో మనం చెప్తూ ఉంటాం. ఆ రుద్రుడు ఎట్లా కావాలి అనే దానికి ముందు రుద్రత్వాన్ని పొంది రుద్ర సాధన చెయ్యి, రుద్ర ఆరాధన చెయ్యి అనే మాట మనం చెప్తున్నాము. ఆ రుద్రత్వం ఎట్లా పొందాలి అనే దానికి చెప్తూ భూతశుద్ధి ప్రక్రియగా అందులో ఈ పంచభూత అతీత స్థితి ఎట్లా సాధించవచ్చు మానవుడు అనే మాటని శబ్దపరంగా బీజాక్షరపరంగా చెప్పబడిన ప్రార్థన 5 స్థాయిలో మనకి ఇట్లా ఉంటుంది. ఓం హ్రాం హ, ఓం హ్రాం హ. ఈ హ అనేది శివపరమైనటువంటి బీజాక్షరం. హంస, హ అనేది శివశక్తిలో, హ అనేది శివపరమైన బీజాక్షం, స అనేది శక్తిపరమైన బీజాక్షం. రెండు కలిపి మనలో శ్వాస రూపంలో ఉన్నాయి. ఈ సోహమే మనని బతికిస్తోంది అని కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ బీజాక్షం యొక్క వేరియేషన్స్, 5 రకాల వేరియేషన్స్ ఎట్లా మనని భూపరమైనటువంటి స్థితి, జలపరమైనటువంటి స్థితి, అగ్నిపరమైనటువంటి స్థితి, వాయుపరమైన, చివరికి ఆకాశపరమైన స్థితి కూడా దాటించి కేచర సిద్ధి మనకి సాధింప చేస్తుంది అన్న భావనని ఆ భూత శుద్ధిపరమైన మంత్రంలో ఇట్లా చెప్తారు వాళ్ళు. అంటే ఇది మనం నార్మల్గా నోటితో చదివేస్తాం, ధర్మంచర సత్యం వదలాగా చదివేస్తాం. కానీ ఇవి ఆచరణాత్మకమైనటువంటి వేద భాగాలు అన్ని స్పృహతో మనం చేస్తే మెల్లిమెల్లిగా ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి ఆ స్థాయి మనం చేరుకోగలుగుతామన్న నమ్మకంతో మన మంత్ర సాధన, శబ్ద సాధన, నాథ సాధన, లేదు భజన, ఈ సేవ, ఈ కార్యక్రమాలు మనం చేయాలి అన్న స్పృహ మనకి కలగటమే ఈ ఈ మాటలు మనం చెప్పుకోవటంలో ప్రధానమైనటువంటి భావన. సో ఈ 5 ఒకసారి మనం చెప్పుకునేటట్టయితే అన్ని హరకారపరమైనవే. ఓం హ్రాం హ, ఓం హ్రాం హ ఫట్ రాం గంధ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రాం హ ఫట్ హ్రీం రస తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రాం హ ఫట్ హ్రూం రూప తన్మాత్రం సంహరామి నమః. హ్రాం హ ఫట్ హ్రౌం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః. హ్రాం హ ఫట్ హర శబ్ద తన్మాత్రం సంహరామి నమః. అంటే ఇందులో పంచ తన్మాత్రలు ఏదైతే మనం చెప్పుకున్నామో, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏదైతే చెప్పుకున్నామో, గంధం నుంచి రసము అంటే గంధం అంటే భూతత్వం, రసం అంటే జలతత్వం, రూపం అంటే అగ్నితత్వం, స్పర్శ అంటే వాయుతత్వం, శబ్ద అంటే ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు అధిగమించి రుద్రతత్వానికి చేరి రుద్ర ప్రార్థన చెయ్యి అన్న భావాన్ని సాధారణ సాధనా మార్గంలో ఉండేది. సో ఇట్లా ఇంత అతి సాధారణంగా ఒకప్పుడు ఇది అతి సాధారణ ప్రాక్టీస్గా ఉండేది మహానుభావులకి. ఇవాళ మన పరిస్థితి ఏమిటి? ఈ వేద సాధనా భావాన్ని ఆ ప్రార్థనలలో అట్లా చెప్పినా కూడా అవేమిటో మనకి తెలియని ఒక రకమైన శారీరక ప్రాధాన్యమైనటువంటి జీవన విధానంలో మనం ఉన్నాం కాబట్టి
అది మనకి చాలా కష్టంగా ఉన్నది. సో దీన్ని అవతారమూర్తి జగద్గురువు దత్త పరంపరగా వచ్చిన అవతారం భగవాన్ సత్యసాయి బాబా మన ముందుకు తీసుకుపోతున్నారో పరంగా దీన్ని అన్వయం చేసుకునేటట్టయితే స్వామి చేస్తున్న పనిని ఒక్కసారి ఆయన ఎంటైర్ ఈ స్వామి మనతో పాటు నుండి దాదాపు 86-90 సంవత్సరాల కాలాన్ని షిరిడి సాయి అవతారంలో చెప్పినవి ఈ మొత్తం క్రోడీకరించుకుని 3-4 మాటల్లో మనం చెప్పుకునేటట్టయితే జ్ఞానపరంగా ఈ అనుభూతి పరంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. దత్తావతార పరంపరలో దత్తుణ్ణి కూడా కలుపుకునేటట్టయితే ఇది 7వ అవతారం. భూలోకంలో కలియుగంలో వచ్చిన అవతారాల పరంగా మనం శ్రీపాద వల్లభ స్వామి దగ్గర నుంచి మనం తీసుకునేటట్టయితే ఇది 6వ అవతారం. దత్తాత్రేయం, శ్రీపాదం, నారసింహం, ప్రభుం, సమర్థం, సాయినాథం, సత్యసాయనం. సో దత్తాత్రేయుడు కృతయుగానికి సంబంధించి దత్తుడికి తనని తాను స్వయంగా అత్రి మహర్షికి దత్తం చేసుకోవటం అనుకుని ఈ కలియుగంలో అవతారాలు తీసుకునేటట్టయితే ఇది స్వామిది 6వ అవతారం ఈ పరంపరలో. అంటే 6 అవతారాలు మన పురోగతి కోసం, అంటే మానవ పురోగతి కోసం, ఈ స్వతంత్రత మనకి అందించే దానికోసం మనతో పాటు కలిసిమెలిసి పనిచేయటం, మన పురోగతికి తీసుకుపోవటం చేసిన అవతారాలు. వీటిల్లో అత్యంత ప్రధానంగా అంటే జన జీవన స్రవంతిలో మనతో పాటే కలిసి, మనతో పాటే ఉండి, మనతో పాటే తింటూ చెప్పి, మనతో పాటు కలిసి పురోగతికి అందించినటువంటి సామాజిక అవతారాలు షిరిడి సాయి అండ్ సత్యసాయి అనొచ్చు. సో ఈ సత్యసాయి అవతారంలో కూడా వేదోద్ధరణ అనేది ప్రధానమైన భావం. అండ్ ఎందువల్ల ఈ వేదం అనేది ఇందాక ఒక మాట చెప్పాను, కాన్స్టిట్యూషన్. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం పోవాలి. వేదం అనేది భగవంతుడు ఏర్పరిచిన నియతి, అది కాన్స్టిట్యూషన్. ఏం చేయటం మూలంగా వేదంలో చెప్పిన ఏ భాగాన్ని ఎట్లా అర్థం చేసుకుని, ఎట్లా అన్వయం చేసుకుని జీవితంలో చేయటం మూలంగా ఈ సర్వతంత్ర స్వతంత్రత, నేను భగవంతుడిగా మారిపోతాను అనే స్థితి, అదే అల్టిమేట్గా మన గోల్. కాబట్టి దానికోసం మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఇది మనం 1వ క్లాస్లో ఉన్నాం, పిహెచ్డి దాకా తీసుకుపోవాలి. ఒక్కసారి సడన్గా ఐన్స్టీన్ సిద్ధాంతం 1వ క్లాస్ వాడికి చెప్తే అర్థం కాదు. మెట్టుగా స్వామి ఎంత ప్రయత్నంతో, ఎంత బృహత్తరమైన ప్రణాళికతో మనది మెట్టుగా తీసుకుపోతున్నారు, ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నాము, కాబట్టి మనది మనం ఎట్లా మోల్డ్ చేసుకోవాలి అనేది తెలిసేదానికి ఈ స్వామి తత్వాన్నే ఈ యాంగిల్లో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ జరిగిన సంఘటనలే, స్వామి చెప్పిన మాటలే, కానీ అన్వయం ఇట్లా చేసుకునేదానికి ఈ మాదిరి అన్వయం చేసుకోమని జస్ట్ సూచిస్తున్నాను అనమాట. ప్రధానంగా జనజీవన స్రవంతిలో కలిసి మనతో పాటు నుండి అవతారాలు ఏమిటాయంటే ఒకటి షిరిడి సాయి, ఇంకోటి సత్యసాయి. ఈ 2వ అవతారం అంటే అందులో కూడా లేటెస్ట్ అవతారం భగవాన్ సత్యసాయి. ఈ అవతారంలో కూడా మొట్టమొదటి 60 సంవత్సరాలు మీరు చూడండి, లీల, బోధ, రకరకాల సేవాది కార్యక్రమాలు ఇవన్నీ చేయించారు తప్ప వేదాన్ని గురించి మాట్లాడలే. వేదం గురించి మొట్టమొదటిసారి సామాజికంగా వేద ప్రాధాన్యత, దాని యొక్క కార్యాచరణ, సామాజిక పారంపర్య వేద పండితుల ప్రాధాన్యతతో మొదలుపెట్టాన్ని 1983లో చూడొచ్చు. పుట్టింది 1923, అంటే 60 సంవత్సరాలు. ఈ శరీరం ఈ అవతారం తీసుకున్నటువంటి ఈ శరీరంలో కూడా 60 సంవత్సరాల పాటు మన మెంటల్గా, ఫిజికల్గా, సామాజికంగా ప్రిపేర్ చేసి వేద పండితులు దాని యొక్క ప్రాధాన్యత, వేదము అనే మాటని మనకు ఉచ్చరించి సభాముఖంగా చెప్పబడింది 1983. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 years ఈ సాధన కంటిన్యూ అయింది. అంటే రకరకాల కార్యక్రమాలు 2003కి వచ్చేటప్పటికి 20 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 60లో 3వ వంతు 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మందిర ప్రార్థనలో వేదపారాయణ, దాని యొక్క ఇంపార్టెన్సు, అది నిత్య జీవన స్రవంతిలో ఒక భాగంగా చేయటం, అంతేకాకుండా భారతీయ జాతి జీవనంలో దీన్ని ప్రధాన భాగంగా మనందరినీ దాన్ని పాటించే తీరాల్సిన భాగంగా మనకి చెప్పటము 2003లో మనం చెప్తాం చూడొచ్చు. అంటే ఏమిటి, భారతీయులం అందరికీ దాని యొక్క ఇంపార్టెన్సు, మన యొక్క జీవన విధానం దాని మీద ఆధారపడి ఉండాలి అని సభాముఖంగా చెప్పింది 2003లో చూడొచ్చు.
2006కు వచ్చేటప్పటికి ఇంకొక 3 ఏళ్ళు. అంతకుముందు తీసుకున్నది 6 అవతారాలు. ఈ అవతారంలో తీసుకున్నది 60 సంవత్సరాలు, మొట్టమొదటిసారి వేదాన్ని గురించి మనకి చెప్పేదానికి. ఆ తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు జరిగేటప్పటికి 1/3 ఆఫ్ ద 60 years, 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆ 20 సంవత్సరాల్లో దాని ప్రాధాన్యత భారతీయ జీవన స్రవంతిలో అన్ని నీనా అనే తేడా లేకుండా, ఆడామగా తేడా, అందరూ కలిసి చేయవలసింది. అంటే వేదం కొంతమందికి మాత్రమే పఠించేదానికి అర్హత ఉన్నది, మిగతా వాళ్ళకి లేదు అనే ఒక బలమైన భావన మన మనసులో ఉండిపోయింది. వేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అనుసృతంగా సాంప్రదాయబద్ధంగా వస్తున్న విధానంగా దాన్ని పఠించలేకపోయినా కూడా ఆ వేద భావాన్ని ఆకళింపు చేసుకుని ఆచరించడం మూలంగా దాని ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు అన్న భావాన్ని సుస్పష్టంగా స్వామి చెప్పటం మనం చూడొచ్చు. అంటే మధు అంటే తేనె. మధు అనే శబ్దం సంస్కృత శబ్దం, తేనె అనే శబ్దం తెలుగు శబ్దం. మధు అని 100 సార్లు చెప్పినా దాని యొక్క తీపిదనం మనం పొందలేకపోవచ్చు. తేనె 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 అన్నంత మనం పొందలేకపోవచ్చు. నాలుక మీద వేసుకున్న వాడికి అది మధువో తేనో తెలియకపోయినా కూడా దాని యొక్క తీపిని మనం పొందగలిగినట్టుగా ఆ వేదాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఆచరణాత్మకం చేసిన వాడు వేద అనుభూతిని పొందగలుగుతాడు అన్న మాటని సుస్పష్టంగా చెప్పటాన్ని మనం చూడొచ్చు. అది 2003లో భారతీయులకు మాత్రమే, భారతీయులందరికీ దాని యొక్క ప్రాధాన్యత చేసి తీరాలని చెప్పిన స్థితి నుంచి ఇంకొక 3 ఏళ్ళు వెయిట్ చేసి 2006లో దీని ప్రాధాన్యత భారతదేశానికే కాదు అనంత విశ్వానికి దీని యొక్క ప్రాధాన్యతని, దానికి ఇంపార్టెన్స్ని, దాని యొక్క ఫలితాన్ని ఇండికేట్ చేయడం 2006లో చేయడం మనం చూడొచ్చు. అంటే మొట్టమొదట 6 అవతారాలు, ఈ అవతారంలో 60 సంవత్సరాలు, తర్వాత అందులో 1/3 20 yearsలో భారతదేశానికి సంబంధించి, ఆ తర్వాత వితిన్ 3 years అంటే 60లో 20వ వంతు, 3వ వంతు పోయి 20వ వంతు, వితిన్ 3 years విశ్వవ్యాప్తమైనటువంటి వేదతత్వం నీనా అనే తేడా లేకుండా గాలి పీల్చడం అనేది ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్న సమస్త జీవన విధానం ఎట్లా బతకాలంటే గాలి పీల్చాలి. అది యూరోపియన్ అయినా అమెరికన్ అయినా తప్పదు. సో ఇక్కడ గాలి అక్కడ గాలి వేరు కాదు, ఇక్కడ వేదం అక్కడ వేదం వేరు కాదు, అందరికీ అప్లికబుల్ అన్న మాటని 2006లో చూడటం మనం చూడొచ్చు. సో ఇంతవరకు చెప్పారు, బాగానే ఉంది. ఇంకొక 3 సంవత్సరాలు వెనక 2009లో ఆ మార్గాన్ని రుద్ర మార్గ పరంగా 2009లో రుద్రాన్ని ఇంట్రడ్యూస్ చేయటంగా చూడొచ్చు. అంటే మెట్టుగా మనని మొట్టమొదటి అంత టైం తీసుకున్నటువంటి స్వామి ఎంత వేగంగా మన పురోగతిని మలుచుకుని తనతో పాటు తీసుకుపోతున్నారో మనం గమనించేటట్టయితే మన వంతు సాధనా కార్యక్రమంగా మనం ఏం చేయాలి అనే మాట మనకు అర్థం అవుతుంది. అంటే ఉగ్ర భీమ అనే భగవన్ నామాలు కూడా ఇదే అనువాకంలో వస్తాయి. ఉగ్రమైన భీమమైన ప్రయత్నం, ఎంత ఉగ్ర భీమ ప్రయత్నం మనకు అవసరము అనేది ఇండికేట్ చేయటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ తరంగ తత్వాన్ని మనం చెప్పుకున్నాం. ఈ తరంగ తత్వాన్ని దాన్ని రూపతరంగాలు అనొచ్చు. అంటే శరీరంతో మనం చేసే అనేక రకాల ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఉన్నది. ఈ డ్యాన్స్లో నటరాజస్వామి అంటాం భగవంతుడి పరంగా. లౌకికంగా మనం చేస్తే నాట్యం అంటాం. ఈ నాట్యంలో చేసేది శారీరక భంగిమలన్నీ అవన్నీ తరంగాలు కాదా? అవి రూపానికి అనుసంధానమైనటువంటి తరంగతత్వంగా దాన్ని కనుక ఆచరించేటట్టయితే విశ్వ విరాట్ తత్వాన్ని నటరాజ తత్వంగా చెప్పడం ఉన్న తత్వం మనకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి శబ్ద తరంగ స్థితిగా మనం ఆలోచించేటట్టయితే, అంటే రూపం కన్నా కొంత సూక్ష్మత పొందినటువంటి స్థితి. ఈ తరంగ స్థితుల్ని రకరకాల వసు, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, ఈ మాదిరి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి తరంగ స్థితిగా శబ్ద తరంగ స్థితిగా. కాబట్టి శబ్దపరంగా శబ్దంతో మనం భగవత్ స్వరూపాన్ని ఆకర్షించవచ్చు. గణపతి అనగానే ఆ గణపతి అన్న నామానికి తగ్గ శబ్దం, ఆ శబ్దానికి ఉన్న రూపం ఏర్పడేది. కాబట్టి విశిష్టంగా గ్రహించగలిగిన శక్తి విగ్రహం
అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ విగ్రహానికి ఆధారం అనేది ఒక నామం, ఒక శబ్దం. కాబట్టి ఈ శబ్దానికి దానికి ఉన్నటువంటి సంబంధాన్ని కొన్ని స్థాయిలో ఉన్నటువంటి దేవతా శక్తులుగా పితృదేవతలు, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు వీళ్ళందరినీ కూడా ఈ మాదిరి రాగిణి దేవతలు, నారద తుంబుర కథలో ఒకసారి మనం చెప్పుకున్నాం. రాగము, రాగిణి ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు. సో ఆ స్థాయి అంటే కొంత సూక్ష్మత పొందే స్థితి, గ్రహాలు, నక్షత్ర అట్లా. ఇంకొంత సూక్ష్మ స్థితికి పోయేటప్పటికి కాంతి తరంగ సూక్ష్మ స్థితి అంటే దిక్పాలకులు. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ అంటున్నాం. ఇవన్నీ కూడా ఈ దిక్పరమైనటువంటి దేవతాపరమైన కాంతి తరంగ స్థితిలో ఉన్నటువంటి వివిధ స్థాయి దేవతలు అని వీళ్ళు అనుకోవచ్చు. ఇంకొంత సూక్ష్మదికి పోయేటప్పటికి భావతరంగ, ఈ భావతరంగానికి వచ్చేటప్పటికి కేవలం భావంతో మనం పట్టుకోవచ్చు, భావంతో మనం ఆలోచించు తప్ప అదేమిటో మనం చెప్పలేం. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సదాశివ అదేమిటో మనం ఎగ్జాక్ట్గా ఊహించగలుగుతాం తప్ప బియాండ్ దట్ మనం చెప్పలేం. సో ఈ భావతరంగ స్థాయిలు అత్యంత సూక్ష్మమైనటువంటి తరంగ స్థాయిలో ఉన్న పంచబ్రహ్మ స్థాయిలుగా వాటిని మనం భావించవచ్చు. ఇంకా సూక్ష్మానికి పోయేటట్టయితే అది ఆ భావాతీత శక్తి, అది అనూహ్యం, అగ్రాహ్యం. దాన్ని తరంగమో తెలియదు, తరంగ అతీతమో తెలియదు, అది ఏమిటో తెలియని ఆ స్థితిని పరబ్రహ్మ లేక పరాశక్తి అని. అంటే తరంగ పరంగా మనం ఆలోచించినప్పుడు భూమి అనేది స్థూల తరంగం, ఆకాశం అనే సూక్ష్మ తరంగం, పంచభూతాల్లో ఎట్లాగో అనేక రకాల స్థాయి భేదాలతో ఒకే ఒక పరబ్రహ్మ శక్తి విశ్వం అంతా కూడా వ్యాపించి వివిధ శక్తి స్థాయి తరంగాలతో ఉన్నది. కాబట్టి మానవుడు తన సాధనా ప్రయత్నంతో, ఎందువల్ల అతనికి కర్మాధికారం ఉన్నది, ఇంకోటి స్వయం ప్రపత్తి ఆలోచన సంకల్ప శక్తి ఉన్నది. తన సంకల్ప శక్తిని కర్మ అధికారాన్ని ఈ రెండిటి యొక్క సంయోగంతో తన యొక్క స్థాయిని మెట్టుగా పెంచుకోగలగటం అనేది మనకి ఇండికేట్ చేసేదే ఈ సోమ అనే తత్వం. అంటే కాగితం మీద కొన్ని గీతలతో ఒక బొమ్మ వేసి ఉన్నది, కాగితం బేస్గా తీసుకొని ఆ గీతలు మార్చటం మూలంగా ఆ బొమ్మ మారి వేరే బొమ్మగా మారుతుంది. అది మనం చూస్తూ ఉంటాం. 7 వేసి ఆ 7ని ముక్కు చేసి 1 2 3 4 1 2 3 4 ముక్కులతో దేవుడు బొమ్మ అవన్నీ వేయటం మనం చూస్తూ ఉంటాం. అట్లా ఇవన్నీ కాగితం ఆధారంగా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సోమ అనే శక్తి స్థాయిని ఆధారంగా చేసుకుని మన శక్తుల పరిమితుల్ని మనం పెంచుకుంటూ పోగలిగేటట్టయితే పొందగలిగే వివిధ సూక్ష్మ తరంగ స్థాయిల్ని సాధనలో పొందటం. అందుకోసమే మనం భజన చేస్తున్నాం, అందుకోసమే ఓంకారం చేస్తున్నాం, అందుకోసమే సుప్రభాత సాధన అంటున్నాం, అందుకోసమే మంత్ర సాధన చేస్తున్నాం, అందుకోసమే రకరకాల ఇతర కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ భావనతో మనం కనుక జీవించగలిగేటట్టయితే నిత్య జీవితం సాధనాపరంగా మారి ఆ స్థూల స్థితి నుంచి ప్రపంచాతీత సూక్ష్మ స్థితికి మెల్లిగా మనం మారగలుగుతాము. ఈ ఆనంద స్థాయిలో 10 రకాల ఆనంద స్థాయిలు ఏదైతే చెప్పుకున్నామో అందులో ఇంద్ర, దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, బృహస్పతి ఆనంద స్థితులు ఏదైతే చెప్పుకున్నామో ఈ స్థాయి భేదాలుగా అత్యంత స్థూలమైనటువంటి స్థితిలో పొందేదాన్ని మానుషానందంగాను, సూక్ష్మ స్థితులు అంటే మన స్వతంత్రత పెంచుకుని ఎంత సూక్ష్మ స్థితికి మనం పోగలిగేటట్టయితే అంత సూక్ష్మ స్థితికి చేరటంలో మనం పొందే ఆనంద స్థితి ఒక స్థితి కన్నా రెండో స్థితి 100 రెట్లు ఉన్నతమైనటువంటి ఆనంద స్థితి పొందగలగటంగా చిట్ట చివరికి ఈ అనంత విశ్వం అంతా నేనేను, ఆ నేను అనేది అన్నిట్లో కామన్గా ఉన్నటువంటి భగవతత్వం. ఒక జంతువైనా తన గురించి నేను ఉంటుంది, విష్ణుమూర్తి అయినా నేను విష్ణుమూర్తి అని చెప్పాలి. కాబట్టి ఈ నేను అనే కామన్ తత్వం అంతటా ఉన్నది. ఆ నేనే ఆత్మస్వరూపం, అదే విశ్వవ్యాప్తం. ఆ అనుభూతి కోసం చేసే ప్రయత్నమే సాధన అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వీటిల్లో
జంతువులు మొత్తాన్ని కనుక మనం వాళ్ళ యొక్క శక్తి స్థాయిని బట్టి వాటి యొక్క శారీరక శక్తి పరంగా వాటిని మనం అర్థం చేసుకుని వదిలేసేసేటట్టయితే మనిషిని మనం మనుషులో ఆలోచన శక్తి ఉన్నది కాబట్టి ఈ మనుషుల్లో ఉన్నటువంటి శక్తి స్థాయి పరంగా వీళ్ళని 5 స్థాయిల్లో మనం భావించవచ్చు. చిత్త ప్రవృత్తులు 5గా మనం చూసాం. మూఢ, విమూఢ, ఈ రకరకాల 5 రకాల చిత్త ప్రవృత్తులు మనం ఆల్రెడీ చూసాం. అది మనోస్థాయిలు. ఈ మానవుల్ని ఈ మనోశక్తి పరంగా ఈ 5 రకాల స్థాయిలు ఇట్లా మనం కింద నుంచి పైకి ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎక్కువ భాగంగా మనకు ఉండేది లౌకిక మనోస్థితిలో శారీరక సుఖ ప్రాధాన్యంగా అనేక రకాల జంతువుల మాదిరిగానే వాడు ఉంటాడు. అట్లాంటి మనుషులు ఉంటారు. వీళ్ళని లౌకిక పశుభావ మనోస్థితి, దీనే చెప్తుంటారు. ఆహార నిద్ర భయ మైథునాని సమానమేకం పశువిన్నరాన వివేకమేతద్ విశేషం తద్వివేకహీన పశువి సమాన. సో ఆహారం తినటం, నిద్రపోవటం, సంతానం కలగటం, భయం పడటం, ఇట్లాంటి ప్రక్రియలలో మనిషికి పశువుకి ఏమీ తేడా లేదు. తనలో ఉన్నటువంటి వివేకాన్ని ఆధారం చేసుకుని ఉత్తమమైనటువంటి లేదా సూక్ష్మతర స్థితులకి ప్రయాణం చేసే దానికి వివేకాన్ని వాడుకుంటున్నాడా, వాడుకోబెడితే వాడికి పశువుకి తేడా లేదు. సో ఎక్కువ భాగం ఈ మాదిరిగా ఉంటారు కాబట్టి లౌకిక పశుభావ మనోస్థితి అనేది బేసిక్ కేటగిరీగాను, ఒక మెట్టు పైకి పోయేటప్పటికీ శరీర స్థితి నుంచి మనోప్రాధాన్యంగా లౌకిక మేధావులు అంటే ప్రాపంచిక భావ నిష్ణాతులు, లేదు శాస్త్రజ్ఞులు, అంటే ఆలోచన ఉన్నది. ఈ ఆలోచన తార్కికమైనటువంటి ఈ ఆలోచనని ఇంద్రియాలకి సంబంధించిన అనుభూతి పరంగా, అంటే కంటి దృష్టికి దాటి బియాండ్ దట్ వాడు పెట్టలేరు వాళ్ళ ఆలోచనని. అంటే ఆ సుఖానికి ప్రతిదాన్ని ఈ కొలబద్దలో వేసి చూసే పరమైనటువంటి వ్యావహారిక తార్కిక బుద్ధి పరమైనటువంటి మనోస్థితి ఉన్న వాళ్ళని, ఆ లౌకిక మేధావుల్ని ఒక మెట్టు పైగా 2వ స్థాయి అనుకోవచ్చు. దైవభావయుత బుద్ధి శక్తి అంటే గొప్ప గొప్ప మేధావులు, మహాకవులు, పండితులు, వీళ్ళు అతీంద్రియ భావం ఉన్నది కానీ అతీంద్రియ జ్ఞానాన్ని అనుభవం లేని మనోస్థితి. అంటే అసలు వాడు దేవుని గురించి ఆలోచించిన వాడు మనం భయం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం, దేవుడు నమ్ముతున్నాం, ఈ మంచి చెడు అంటున్నాం, వేరే జన్మ అంటున్నాం, ఈ మాదిరి మనోస్థితిలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ దైవ భావయుత బుద్ధిశక్తి ఆ 3వ స్థాయి స్థితి అనుకోవచ్చు. 4వ స్థాయికి వచ్చేటప్పటికి మనోస్థిరత్వం సాధించిన వాళ్ళు దార్శనికులు, ఈ మంత్ర ద్రష్టలు, వివిధ ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళదని కూడా 4వ స్థాయి అనొచ్చు. చివరికి వచ్చేటప్పటికి ఆత్మానుభూతి అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు, జీవన్ముక్త స్థితిలో ఉన్నవాళ్ళు, అహం బ్రహ్మస్మిన్ అనేది అనుభవించే స్థితిలో ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి అనుభవంలోకి తెచ్చేదానికే ఒక శరీరం ధరించి మన మధ్యలోకి అవసరం ఉన్నా, మన అవసరం కోసం ఆయనకు అవసరం లేకపోయినా మన మధ్యలోకి వచ్చి ఆత్మ అనుభూతి పొందిన జీవి ఎట్లా ఉండాలో మన కళ్ళ ముందు ఎగ్జిబిట్ చేసింది స్వామి. దాదాపు ఆ స్థితికి రకరకాల స్థితుల్లో ప్రయాణం చేసి దాదాపు దగ్గరికి పోయిన వాళ్ళుగా ఈ మహామహా గురువులు అని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి అనొచ్చు, లేదు ఈ మధ్య కాలంలో చంద్రశేఖర, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆ స్థాయికి దగ్గరగా చేరినటువంటి మానవ శరీరధారులు అని అనుకోవచ్చు. అంటే ఈ 5 రకాల స్థాయిల్లో ఉంటారు కాబట్టి ఈ లౌకిక పశుభావ మనోస్థితి నుంచి మెట్టుమెట్టుగా ఆ సూక్ష్మతం వైపు మనం పోగలిగినటువంటి అధికారం మనకున్నది. ఆ ప్రయత్నం చేయండి, వివేకాన్ని ఉపయోగించుకుని పొందండి అనే సంకేతాన్ని ఈ సోమ అనే నామంలో నుంచి మనం తీసుకోవచ్చు. సో వేద సమాజం మనకి చాతుర్వర్ణ వ్యవస్థ మనకి పెట్టింది అంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టడానికి ఈ అంతర్గతమైనటువంటి శక్తి భేదాల ఆధారంగా పెట్టిందే తప్ప అది ఒక ఇవాళ మనం అనుకున్నటువంటి జన్మాధారమైనటువంటి జాతి కుల మత పరమైనటువంటి వ్యవస్థ కాదు అనే భావంగా మనం తెలుసుకునేటట్టయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, నాకు అధికారం ఉందా నాకు అధికారం లేదా అనే భావనలన్నీ పోయి సాధనోన్ముఖంగా అంతర్గత సూక్ష్మతతో భగవంతుడికి ఆటోమేటిక్గా వాళ్ళు దగ్గర కావటం అనుకూలం అవుతుంది. లేదనుకోండి ఈ లౌకికమైన వాటిల్లోనే నేను గొప్ప నువ్వు గొప్ప అని కొట్టుకోవటంలోనే ఇది
కుక్కలు పోటాడుకుని విస్తని చింపేసినట్టుగా విస్తలో ఉన్న తిండి తినకుండా ఈ రెండు పోటాడుకుని దాన్ని ఏది పొందకుండా పోయే స్థితిగా అట్లాంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సాధనోన్ముఖమైనటువంటి స్థితి మూలంగానే, ఆ భావం మూలంగానే అల్టిమేట్ స్వతంత్రత మనకి లభ్యమవుతుంది అన్న అన్వయంగా ఈ సోమ అనే మాట మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ సోమతత్వాన్నే నెక్స్ట్ చెప్పిన మాట మనం చెప్పుకున్నట్టయితే, ఈ సోమ అనేది యజ్ఞపరంగా ఆలోచిస్తే త్యాగమే యజ్ఞం. యజ్ఞపరంగా దీన్ని ఆలోచిస్తే విడిగా ఉన్నప్పుడు అది సోమరసం, అగ్నిలో ఆహుతి అయినప్పుడు విడిగా ఉన్నప్పుడు అది నెయ్యి, అగ్నిలో వేసినప్పుడు ఏమవుతుంది, మండుతున్నటువంటి అగ్నే తప్ప నెయ్యి అని పేరు పోతుంది. అట్లా ఈ సోమ అనే తత్వాన్ని ఆధారంగా చేసుకునే సాధనలో మనం తాదాత్మ్యత చెందినప్పుడు బయట నీళ్లు ఉండేటట్టయితే వర్షపు నీళ్లు, రోడ్డు మీద ఉన్న నీళ్లు మురికి నీళ్ళు అవుతాయి. అది గంగలో కలిసేటట్టుగా గంగ నీళ్ళు అవుతుంది అనే మాట మనం చెప్పుకున్నాం 6వ మంత్రంలో. ఆ భావనగా ఈ సోమ అనే తత్వాన్ని ప్రధాన భావంగా పెట్టుకుని అందులో మనం మేళవం కావటమే దానికి అవకాశం అనుకున్నది అన్నటువంటి సూచనగా రకరకాల స్థితులు, విష్ణు, బ్రహ్మ, గ్రహ, నక్షత్ర, జ్యోతిర్మయ శక్తులన్నీ కూడా అనేక స్థాయిల్లో ఉన్నటువంటి ఆ పురుష అంటే రూపతత్వాలే తప్ప లేదు. రూపం అనేది కేవలం భౌతికంగా మనం చూడగలిగిన రూపం మాత్రమే అనద్దు. స్వామి మనకిచ్చిన ఉదాహరణ పరంగా మనం చూసేటట్టయితే ఎంతో మంది దేవతలు, మహర్షాదులు వీళ్ళంతా ఉన్నారు. నా పర్మిషన్ తీసుకుని పాద నమస్కారం తీసుకోండి నేను స్వామి చూడటంలో అర్థం ఏమిటి? వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మనకి ఎందుకు కనపడలేదు? మన కంటికి కనపడకన్నా సూక్ష్మ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. సో ఆ స్థాయిలు సాధ్యము అన్న మాటని ప్రాక్టికల్గా స్వామి మన కళ్ళ ముందే రుజువు చేసి చూపించారు. కొంతమందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సప్తరుషులు వెళ్ళిపోవటం చూడగలగటం, పర్మిషన్ లేని వాళ్ళు చూడలేకపోవటం, ఇవన్నీ కూడా స్వామి అవతారంలో మనకి చూపించడంలో అర్థం. మన మీద మనకి నమ్మకం, మన సంస్కృతి మీద నమ్మకం, స్వామి మీద నమ్మకం, ఈ వీటితోనే మన పురోగతి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకంతో ఆ ప్రయత్నం చేసేదానికి మనకి అవకాశాన్ని ఆ రూపంలో ఇచ్చారు అని అనుకోవచ్చు. సో అగ్ని సోమాత్మకం జగత్. సో ఇక్కడ దీన్ని ఏమా సో ఇంకొక ఈ సూర్యుడికి దీనికి సంబంధం సూర్యుడికి దీనికి సంబంధించి పాపేస్తాను. దీనికి సూర్యతత్వానికి అంటే ఈ అనంతమైన సృష్టి, ఈ జ్యోతిర్మయమైన సృష్టి స్వామి ఎట్లా చేశారు అనే దానికి ఏమిటి బేస్ అంటే అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని సోమ అంటే జలము, అగ్ని ఈ రెండు యొక్క తత్వాల కలయికతోనే సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సృష్టికి చేసేదానికి తనని తాను స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిన జాగాలు చూస్తే 11,000 volts ప్రొడ్యూస్ అవుతుంది. డైరెక్ట్గా దాన్ని ఇంటికి కనెక్ట్ చేసుకోగలుగుతామా? దాన్ని 1100కి చేస్తారు, 440 చేస్తారు, చివరికి 250 చేస్తారు. అప్పుడు ఇంటికి వచ్చినాక దాన్ని మనం వాడుకోగలుగుతాం. అట్లా తనని తాను స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లాగా సూర్యుడి యొక్క రూపంలో మార్చుకుని, ఆ సూర్యుడి యొక్క రూపంలో విబ్జిఆర్ అంటే జలతత్వం, అగ్నితత్వం ఆ రెండింటి యొక్క సమ్మేళనే, మధ్యలో గ్రీన్, దాని యొక్క ఆధారంగా రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించి ఈ సృష్టి మొత్తాన్ని ఆధారభూతం కావటం అనేది మనం ఇండికేట్ చేస్తున్న అన్న తత్వాన్ని ఆ మాదిరిగా ఈ సృష్టి ఏర్పడ్డది అన్నటువంటి సైంటిఫిక్ భావాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మొట్టమొదటి ఏర్పాటు చేసింది ఏమిటి? ఈ సోమ రుద్ర అనే తత్వాన్ని మనం చెప్పుకునేటప్పుడు అష్టమూర్త్యాత్మకమైన పరమేశ్వరుడు సృష్టి రూపంలో అనేక రకాల స్థితుల్లో ఉన్నాడు అన్న మాట చెప్పేదానికి 5వ అనువాకంలో నమ సోమాయ చ రుద్రాయ చ అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నాము. 5వ అనువాకంలో ఒకసారి గుర్తు భవాయ చ రుద్రాయ చ సర్వాయ చ పశుపతి చ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ భవ, సర్వ, పశుపతి, రుద్ర ఈ నామాల్లో తన యొక్క 4 రుద్రతత్వాన్ని మనం చెప్పటము. ఇందులో సోమ అనే మాటని చంద్రుడుగాను, తామ్ర అనే మాటని సూర్యుడుగాను అన్వయం చేసుకునేటట్టయితే అష్టమూర్తుల్లో వీళ్ళు 2 మూర్తులుగాను, అదే రాబోయే మంత్రాల్లో ఉగ్ర, భీమ అనే మాటలు వస్తాయి. ఉగ్ర అంటే
వాయువు, భీమ అంటే వాయువు, ఉగ్ర అంటే ఆకాశం. ఈ అగ్ని, ఈ వాయువు, ఆకాశ తత్వాలు కూడా వీటితో కలిపేటట్టయితే శివుడి యొక్క అష్టమూర్తి తత్వాలే ఈ 5వ అనువాకము 8వ అనువాకంలో మనకు కనపడుతున్నాయి. అంటే అష్టమూర్తి తత్వంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడు సృష్టి రూపంలో, అంటే సాలిడ్ రూపంలో, అంటే అత్యంత ప్లాస్మా స్టేజ్ నుంచి కాంతి స్థితి, కణస్థితి నుంచి ద్రవ, ఘన, వాయు, ద్రవ, ఘన స్థితులకి మెట్టుగా స్థూలీకరణ చెందుతూ, సూక్ష్మ స్థితి నుంచి స్థూలీకరణ చెందుతూ చెట్టు, పుట్ట, మనిషి, జంతువు ఇన్ని రకాల రూపాల్లో వచ్చి మళ్ళీ వీటన్నిటి యొక్క అవగాహన పెంచుకుని మనోశక్తితో శరీర శక్తిని జోడించి ఆ సూక్ష్మ స్థితికి పోగలిగినటువంటి అధికారం మానవుడికి ఇచ్చాడు. కాబట్టి ఈ అధికారాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దానికి పోవటం ప్రధానము అన్న మాటని ఈ సోమ అనే తత్వంలో మనకి చెప్తుంది. ఇవన్నీ ఈ మొదటి 2 మంత్రాల్లో ఎందుకు చెప్పారంటే, సూర్యుడు వచ్చే ముందు వచ్చే స్థితిని అరుణం అంటాం. అంటే ఎర్రటి సూర్యుడు ముందు కనపడతాడు. ఆ ఎరుపుతనం కంటితో ఆహ్లాదంగా మనం చూడగలుగుతాం. చూస్తుండగానే రంగు మారుతుంది, ఎరుపు వర్ణం తగ్గుతుంది, ఇంకొంచెం చూడంగానే మళ్ళీ రంగు మారుతుంది. ఆ తర్వాత మనం చూడటానికి వీలైన స్థితిగా మారిపోతుంది. అంటే సూర్యుడు రాబోతున్న దానికి సూచన. సోమ అంటే ఉమా, సహ ఉమా ఇది సోమ అనుకుంటే, ఉమా అనే తత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని, తల్లి తత్వాన్ని ఇండికేట్ చేయడంలో అర్థం రాబోయే నమశివాయ మంత్రానికి ప్రాతిపదికగా ఈ అనువాకంలో మొట్టమొదటి మంత్రాన్ని సోమతత్వంగాను చెప్పేటట్టుగా, తెలియచేయటంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని కంటిన్యూషన్ మనం చూసేటట్టయితే చేయవలసిన ప్రయత్నాన్ని ఉగ్రాభీమాగా 4-5 మంత్రాల్లో మనం చూస్తాం. రాబోయే మంత్రాల్లో 8వ మంత్రానికి పోయేటప్పటికి ఈ మార్గంలో ప్రయాణం చేయటం మూలంగా పొందే ఫలితాన్ని తరించటం, తారణ అంటే దాటటం, అంటే తరణ అంటే ఈ నది దాటాలి, నది తరింపజేయటం. ఆ తారణ అనే మంత్రంలో తరింపజేసేదానికి మార్గంగా 8వ మంత్రంలో చూస్తాం. ఎట్లా దాని తారణ సాధ్యం అంటే 11వ అనువాకంలో నమశివాయ మంత్రంగా చూస్తాం. ఈ రాబోతున్న వాటన్నిటికీ ప్రాతిపదికగా ఈ సోమ అనే మాటని చెప్పినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఈ తామ్ర అరుణ తత్వాన్ని గురించి వచ్చే సత్సంగంలో మనం చెప్పుకుందాం. నెక్స్ట్ సత్సంగం సోమవారం కాకుండా ఆదివారం పెట్టుకుందాం. సోమవారం బయటికి పోవాల్సిన పని ఉండేటట్టున్నది. అది కొంచెం ఆలోచించి చెప్పండి నాకు. దెన్ అకార్డింగ్లీ విల్ ప్లాన్ దట్ ఎయిదర్ సండే ఆర్ ట్యూస్డే, సంథింగ్ లైక్ దిస్. సో అందరికీ నమస్కారం. ఇక్కడ ఆపుతాను. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ.